పాకిస్తాన్ మళ్లీ ఉగ్రదాడులతో దద్దరిల్లింది. బలూచిస్తాన్తో పాటు ఆ దేశంలో ఇతర ప్రాంతాల్లో బాంబులు మోతమోగాయి. ప్రధానంగా భద్రతా దళాలను టార్గెట్గానే ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 17 మంది మృత్యువాత పడ్డారు. డజన్ల కొద్ది మంది పౌరులు గాయపడ్డారు. క్వెట్టా, గ్వాదర్, టర్బాత్, మస్తుం ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో వరుస దాడులు చోటు చేసుకున్నాయి. మరోవైపు పీఓకేలో ఆందోళనలు ఆగడం లేదు. దీంతో పాకిస్తాన్ ఆర్మీ తలలు పట్టుకుంటుంది. ప్రభుత్వం హింసను ఆపడంలో విఫలమై చేష్టలుడిగి చూస్తోంది. ఫలితంగా పాకిస్తాన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏ క్షణంలో ఎక్కడ బాంబు పేలుతుందో తెలియక భయంతో వణికిపోతున్నారు. పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? ఇక బలూచిస్తాన్ను వేరు చేయాల్సిన టైం పాకిస్తాన్కు దాపురించిందా? వాచ్ స్టోరీ. పాక్లో 24 గంటల్లో 4 ప్రాంతాల్లో దాడి. తిరుగుబాటుదారులు టీటీపీ లక్ష్యం ఎవరు? పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ ఏం చేస్తున్నాయి? నిత్యం బాంబుల మొత్తం మోగుతోంది. రోజుకు 10ల సంఖ్యలో ప్రజలు, భద్రతా బలగాలు మృత్యువాత పడుతున్నారు. ఇదేదో ఉక్రెయిన్ యుద్ధమో, గాజాలో ఇజ్రాయెల్ దాడులు అనుకుంటున్నారా? అస్సలు కాదు. పొరుగుదేశం పాకిస్తాన్లో తిరుగుబాటుదారులు, ఉగ్రవాదుల దాడులతో ఆ దేశం దద్దరిల్లుతోంది. 24 గంటల్లో 4 వేర్వేరు దాడులు జరిగాయి. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో మొదట బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కనీసం 21 మంది గాయపడ్డారు. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. పోలీసు వ్యాన్ టార్గెట్ చేసుకునే ఈ దాడి జరిగినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే దాడులకు మాత్రం ఎవరూ బాధ్యత వహించలేదు. ఈ దాడిలో పోలీసులతో పాటు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి క్వెట్టా ప్రజలు భయంతో వణికిపోయేలా చేసింది. ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటే భయమేస్తోందంటూ క్వెట్టా ప్రజలు వాపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందో అని బిక్కుబిక్కుమంటూ గడుపుతోన్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ ఉండాలంటేనే భయంగా ఉందని చెబుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి సురక్షితంగా వస్తామో లేదో కూడా తెలియడం లేదని అంటున్నారు. పాకిస్తాన్లో బతకడమే కష్టమైపోయిందని, ఎక్కడా సురక్షిత ప్రాంతం అనేది లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే బాంబు దాడులు క్వెట్టాకు మాత్రమే పరిమితం కాలేదు. క్వెట్టా తర్వాత పోర్ట్ సిటీ గ్వాదర్లోనూ తిరుగుబాటుదారులు దాడులు చేశారు. ఈ ఘటనలో 6 మరణించారు. మృతులంతా పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. వారు కరాచీకి బస్సులో బయలుదేరారు. గన్నులను చేతపట్టిన కొందరు సాయుధులు బస్సును ఆపేశారు. అందులోని 6 పంజాబీలను అక్కడికక్కడే షూట్ చేశారు. అయితే 5 స్పాట్లోనే మృతి చెందగా మరొకరు మాత్రం చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. ఇక బస్సులో ఉన్న మరో 3 వ్యక్తులను వేర్పాటువాదులు అపహరించుకుపోయారు. హింస అక్కడితో ఆగలేదు. టర్బాత్లోనూ ఓ ఇంటిపై గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 5 వ్యక్తులు మరణించారు. ఇందులో 2 భార్యాభర్తలు, 3 చిన్నారులు ఉన్నారు. ఆ తర్వాత మస్తుంలో భద్రతా దళాల్ని వేర్పాటువాదులు టార్గెట్ చేశారు. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద నిరోధక శాఖ ఉన్నతాధికారితో సహా మొత్తం 3 వ్యక్తులు చనిపోయారు. మస్తుంలో జరిగిన ఈ దాడిలో 2 పంజాబీలను రెబెల్స్ అపహరించుకుపోయారు. అయితే ఈ పట్టణంలో మరింత భయానక ఘటన జరగకముందే భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఓ వంతెన కింద భారీ పేలుడు పదార్థాలను గుర్తించారు. వాటిని పేలకుండా చేశారు. సో ఈ దాడులన్నీ బలూచిస్తాన్లోనే జరిగాయి. కేవలం 24 గంటల్లోనే క్వెట్టా, గ్వాదర్, టర్బాత్, మస్తుం పట్టణాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజా పరిణామాలు ఎలాంటి సంకేతాలనిస్తున్నాయి? 24 గంటల్లో 4 ప్రాంతాల్లో దాడులు జరగడంతో బలూచిస్తాన్ భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటోంది. ఈ 4 దాడులను బట్టి చూస్తే దాడులు చేసింది బలూచి లిబరేషన్ ఆర్మీ BLA అని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఆర్మీని, పంజాబీలను BLA వ్యతిరేకిస్తోంది. పంజాబ్ పాలకులే తమను అణిచివేశారన్న భావన వారిలో ఎప్పటినుంచో ఉంది. ప్రత్యేకించి తాజాగా జరిగిన 4 దాడుల్లోనూ పాకిస్తాన్ భద్రతా అధికారుల్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఇక మరో అంశం ఏమిటంటే సాధారణ పంజాబీలను కూడా BLA రెబెల్స్ వదలడం లేదు. బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కోసమే BLA పోరాడుతోంది. పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్, కానీ అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంది. పాకిస్తాన్ పాలకులు ఒకప్పుడు దురాక్రమణతో బలూచిస్తాన్ను సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బలూచి ప్రజలపై ఇస్లామాబాద్ సవతి ప్రేమను చూపుతోంది. పైగా బలూచిస్తాన్ ప్రాంతంలో సమృద్ధిగా ఖనిజ సంపద ఉంది. ఆ ఖనిజాలను డ్రాగన్ కంట్రీ దోచేసుకుంటోంది. కనీస మౌలిక వసతుల్ని కల్పించమని అడిగే బలూచి ప్రజలపై పాకిస్తాన్ ఆర్మీ ఉక్కుపాదం మోపుతోంది. దీంతో తాము నిర్లక్ష్యానికి గురవడమే కాదు, అణిచివేయబడ్డామని బలూచీల్లో ఆగ్రహం గూడు కట్టుకున్నది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ నుంచి వేరుపడాలని వారు కోరుకుంటున్నారు. ప్రత్యేక దేశం కోసం నినదిస్తున్నారు. అందులో భాగంగానే పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేసుకున్నారు. ప్రభుత్వాన్ని నిలదీసిన బలూచీలు
తరచూ అదృశ్యమవుతున్నారు. ఇప్పటికే బలూచిస్తాన్లో వేలాది మంది అదృశ్యమయ్యారు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో ఉన్న నాయకులు, ప్రజలను బలూచీలు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఈ పరిణామాలన్నీ కలిపితే బలూచిస్తాన్ ఎందుకు దద్దరిల్లుతున్నదో స్పష్టత వచ్చేస్తుంది. పాకిస్తాన్ సైన్యం, ఇస్లామాబాద్ పాలకులు బలూచిస్తాన్ను ఉక్కుపాదంతో అణిచివేయడానికి ప్రయత్నించారు. ఆ అణచివేత మంటల సెగ నుంచి తిరుగుబాటు మొదలైంది. తాజా దాడులతో పాటు పాకిస్తాన్ చరిత్రలోనే నిలిచిపోయే జాఫర్ రైల్ హైజాక్కు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA దిగింది. ఇటీవల BLA దాడులు తీవ్రతరం చేసింది. పాకిస్తాన్ ట్రైన్ హైజాక్ తరువాతి నుంచి ఆ దేశ ఆర్మీ, భద్రతా బలగాలు ఎక్కడ కనిపించినా BLA మట్టుబెట్టేందుకు యత్నిస్తోంది. ట్రైన్ హైజాక్ కూడా అందులో భాగమే. ఇక తాజాగా బలూచిస్తాన్తో పాటు మరో ప్రాంతంలో కూడా బాంబు దాడులు జరిగాయి. ఆ మరో ప్రాంతమే ఖైబర్ పఖ్తుంఖ్వా. ఇక్కడ దాడులు చేసింది తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్, TTP. దీన్నే కొందరు తాలిబాన్ పాకిస్తాన్ అంటారు. ఈ వేర్పాటువాద సంస్థ ఎజెండా వేరు, కానీ లక్ష్యం మాత్రం BLA లాంటిదే. TTP కూడా భద్రతా సిబ్బందిని టార్గెట్ చేసింది. రెబెల్స్, TTP దాడులు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే POK మాత్రం ఇస్లామాబాద్కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తింది. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పాకిస్తాన్ ఆర్మీ అంతం తప్పదని POKలో హెచ్చరిస్తున్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే పాకిస్తాన్లోని ప్రతి మూలలో ఆర్మీ టార్గెట్గా దాడులు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని ఎత్తి చూపాల్సిందే. పాకిస్తాన్ సైనిక అడ్డా రావల్పిండి, ఇస్లామాబాద్ ప్రాంతాలలో కూర్చున్న సైన్యం, పాలకులు తాజాగా దాడులను పట్టించుకోవడం లేదు. వారి చూపంతా పొరుగున ఉన్న భారత్పైనే ఉంది. సరిహద్దులకి ఉగ్రవాదుల్ని ఎలా తోలాలన్న ప్లాన్లకు పదును పెడుతున్నారు. సొంత పౌరుల జీవితాలను మాత్రం గాలి కుదిలేస్తున్నారు. ఇకపై పాకిస్తాన్ పౌరులు వారి నియంత్రణలో ఉండడానికి ఇష్టపడరేమో. త్వరలోనే పాకిస్తాన్లో తిరుగుబాట్లు తప్పవని నిపుణులు అంచనా వేస్తున్నారు.